కాకినాడ జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులపై 2 రోజుల పాటు నిర్వహించిన సమగ్ర సమీక్ష తనిఖీలు అనంతరం ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పోలీసింగ్ విధానాలు, తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ప్రజల భాగస్వామ్యం కలిసి శాంతి భద్రతల పరిరక్షణలో మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పర్యవేక్షణ సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ నేతృత్వంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వ్యూహాత్మక చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయని, పోలీసులు కేవలం సంఘటనల తర్వాతే స్పందించే విధానం కాకుండా ముందస్తుగా ప్రమాదాలను అరికట్టే విధానాన్ని బలోపేతం చేస్తున్నామని అశోక్ కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న 29 బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ ఇంజనీరింగ్ మార్పులు, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తరచూ దాడులు నిర్వహిస్తున్నామని, గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని భావిస్తున్నామన్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా ప్రజల సహకారం లేకుండా పూర్తి స్థాయిలో నేర నియంత్రణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత, నిఘా, ప్రజల భాగస్వామ్యం ఈ 3 అంశాలను సమన్వయంతో ఉపయోగిస్తూ పోలీసులు ముందుకు సాగుతున్నారని డీఐజీ అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, టూటౌన్ సిఐ అప్పలనాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. లోకల్గా మనం నెట్వర్క్స్ చాలా మటుకు బ్రేక్ చేశాము. గంజాయి నెట్వర్క్స్ అన్ని బ్రేక్ చేశాము. లోకల్గా ఎవరు ఇక్కడ గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఎవరు వినియోగిస్తున్నారనే మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాము. సో ఈ బయట రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని కూడా ఎప్పటికప్పుడు అరికట్టి పట్టుకుంటున్నాము. అయితే ఈగల్ రైల్వే శాఖ, రైల్వే పోలీసులు కూడా సమన్వయం చేసుకొని ఎప్పుడప్పుడు ట్రైన్స్లో కూడా వీటి గురించి చెక్ చేస్తున్నాం. సో చాలా మటుకు గంజాయి కంట్రోల్లో ఉంది. పూర్తిగా మన రాష్ట్రంలో అయితే పూర్తిగా అసలు సాగు కూడా లేదు. మనం బయట రాష్ట్రాల నుంచి వస్తాం. ఇంకా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో, కాలేజెస్లో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టడము, దాన్ని ఇంక్రీజ్ చేసి పూర్తిగా గంజాయి గురించి ఈ కాకినాడ జిల్లాలో అటువంటి సమస్యలు లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత మహిళల సెక్యూరిటీ గురించి కూడా కాకినాడ జిల్లాలో కానీ, ఏలూరు రేంజ్లో కానీ చాలా ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమైతే ఈ సెన్సేషనల్ కేసెస్ ఈ మహిళల మీద ఇదివరకు జరిగాయో వాటి మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే చూస్తే మీరు గత 2 సంవత్సరాలుగా జరిగిన పలు సెన్సేషనల్ కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. పాలకొల్లో జరిగిన వృద్ధురాలి మర్డర్ ఫర్ గెయిన్ కేసు కానీ, మొన్ననే ఒకటి కడియంలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక లేడీని కడియం నర్సరీలో ఆమె కూలికి వెళ్తే అక్కడ 4 గ్యాంగ్ రేప్ చేసి ఆమెను మర్డర్ చేశారు. అమలాపురంలో 2022లో జరిగిన గ్యాంగ్ రేప్ కానీ, ఇటువంటి కేసెస్ మీద ఫోకస్ చేసి ట్రయల్ నడపడం వల్ల వెంటనే మాకు శిక్షలు పడుతుంది. వాటిలో కూడా జీవిత ఖైదు పడింది. భవిష్యత్తులో కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఈ మహిళల మీద సెన్సేషన్ లేదా జరిగాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళకి ముద్దాయిలకి శిక్ష పడేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ శక్తి టీమ్స్ ఉపయోగించి టీవీటీసీలు, ఎస్పెషల్లీ హాస్టల్స్లో సెక్యూరిటీ, ఎవరైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ప్రైవేట్ హాస్టల్స్ కానీ నడిపే వాళ్ళు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మైనర్ గర్ల్స్ ఎవరైనా హాస్టల్స్లో ఉంటే వాళ్ళ గార్డియన్స్ వస్తేనే వాళ్ళని బయటికి పంపాలి. ఎవరంటే వాళ్ళకి వచ్చినప్పుడు అనుమతి లేని వ్యక్తులతోటి బయటికి పంపకూడదు. ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే నిద్ర మత్తులో పడకుండా వాళ్ళని డ్రైవర్స్ని దించి ఒక ముఖం ఒకసారి కడిగించి పంపిస్తున్నాం. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాం. హైవేస్ మీద ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సెస్, ఈ లారీలు నడిపే వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ఎక్కువ చేస్తున్నాం హైవేస్ మీద. అంతా వాళ్ళకి ప్యాసింజర్స్ సేఫ్టీ, లగేజ్ కంపార్ట్మెంట్లో ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా ట్రావెల్ తీసుకెళ్తున్నారా, వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా హైవేస్ మీద ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే సేఫ్టీ 2 వీలర్స్కి హెల్మెట్ ధరిస్తే, ముఖ్యంగా దూర ప్రయాణాలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ విధంగా
అన్ని చాలా రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఓన్ సేఫ్టీ, గంజాయి కానీ, జనరల్ లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ చర్యలు తీసుకుంటూ ముందుకు